ఏంటమ్మా ఈ పిచ్చి పని? చూడు, కాళ్ళు ఎలా బొబ్బలు కట్టాయో. అయ్యో భగవంతుడా! కాకి, వెళ్ళి బర్ణాలు తీసుకురా. అత్తయ్య, నా భర్త ప్రాణం కోసం ఈ ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. నేను ఆయనని ఇంకా దూరం చేసుకోలేను అత్తయ్య, దూరం చేసుకోలేను. అని బర్ణాలు ఇలా ఇవ్వు, నేను రాస్తాను. అత్తయ్య, నువ్వు ఆగు. వద్దు అత్తయ్య, వద్దు అత్తయ్య. అత్తయ్య, నా మాట నేను ఆగమన్నానా? నువ్వు ఆగు. అత్తయ్య, మీరేంటి అత్తయ్య? నేను నీకు అత్తయ్యనైతే నువ్వు నాకు కూతురు కన్నా ఎక్కువే కదమ్మా. ఏ రోజు నిన్ను నా కోడలు అనుకున్నానో ఆ రోజే నిన్ను నా బిడ్డగా గుండెల్లో దాచుకున్నానమ్మా. నా ఇంటి గడప ఈ పాదం కోసం మనసు ద్వారం తెరుచుకుని ఎదురు చూస్తోందమ్మా. అలాంటి నా ఇంటి మహాలక్ష్మి పాదాలు ఇలా బొబ్బలెక్కిపోతే ఎలాగమ్మా చూస్తూ ఈ అత్తయ్య తట్టుకునేది? తగ్గిపోతుందమ్మా, కొంచెం వచ్చుకో, తగ్గిపోతుంది. ఈ అత్తాకోడళ్ల బంధం తల్లి కూతుళ్ల పేగు బంధానికి ఏ మాత్రం తీసిపోయేది కాదు. కాలం ఎవరితో ఎవరిని ఏదో గొప్ప కారణం లేకుండా ఎందుకు కలుపుతుంది? పెద్దమ్మా, టింగ్ టింగ్ రొంబ నల్ల మాట చెప్పినావు. మీరు ఎమోషన్లు, సెంటిమెంట్లు ఎన్ని పండించి ఆయింట్మెంట్లు రాసినా నేను రాసిన చావురాత నుంచి మీ అర్జున్ మాత్రం తప్పించుకోలేడు. కావేరి మొగుడు కోసం నిప్పుల గుండం మీద నడుస్తాయి, కాళ్ళకి బొబ్బలొస్తాయి, కానీ డెత్ బెడ్ మీద పడుకున్నవాడు లేవడం. ఇది అమ్మోరు సినిమా కాదు, యమజ విసిరిన యమపాసం. చావు తప్ప వాడికి ఇంకా ఛాన్సే లేదు. స్నేహ, నువ్వు గొప్పగానే ఆలోచిస్తున్నావు, ఓకే, నేను కాదన్ను. కానీ నీ జీవితాన్ని నువ్వే ఒక క్వశ్చన్ మార్క్ లా చేసుకుంటున్నావు. అది నీకెందుకు అర్థం కావట్లేదు? అక్కడ నీకొచ్చింది బంగారం లాంటి అవకాశమే. జస్ట్ ఒక్క మాట నోరు తెరిచి నీ ప్రేమను బయట పెట్టుంటే ఆ కుటుంబం నిన్ను కాదనేదా? శివగారు నిన్ను ఒప్పుకోకపోయేవారా? స్నేహ, శివగారికి ఎవరినో ఒకరినిచ్చి పెళ్లి చేసే కంటే నువ్వే అతని భార్యవైతే తన జీవితం కూడా బావుంటుంది. ఇదెందుకు నీకు అర్థం కావట్లేదు? స్నేహ, నిన్నటి వరకు అంటే కావేరి శివ పెళ్లి చేసుకుంటున్నారన్న కారణంతో వాళ్ళ మధ్యకు వెళ్లడం మంచిది కాదని ఊరుకున్నావు. నీ ప్రేమని దాచావు. ఇప్పుడెందుకిలా చేస్తున్నావు? అమ్మా, శివగారిని నేను ప్రేమించాను కాబట్టి తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు శివగారిని కావేరి కాదని వెళ్ళిపోయిందని ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలా? శివగారికి గాని ఆ ఇంట్లో వాళ్లకు గాని నేను శివగారిని పెళ్లి చేసుకుంటే ఆయన జీవితం బావుంటుందని ఒక్కసారి కూడా వాళ్ళు అనుకోలేదు. అందుకేగా
కళ్ళ ముందు నేను ఉన్నా నా కోసం ఆలోచించలేదు. అలాంటప్పుడు నాకు నేను ఎలా అమ్మా వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోండి శివగారు అని అడగగలను? అమ్మా, శివగారిని నేను ప్రేమతో కోరుకున్నాను. అలాగే ఆయన కూడా నన్ను ప్రేమతోనే స్వీకరించాలి. అంతేకాని ఏదో ఒక ఆప్షన్గా నన్ను పెళ్లి చేసుకోకూడదమ్మా. ఇప్పుడు శివగారు కావేరి తనని కాదని వెళ్ళిపోయిందన్న బాధలో ఉన్నారమ్మా. ఈ బాధని వీలైతే మనం ఓదార్చాలి, కానీ ఇదే మంచి అవకాశమని చూడకూడదు. అంటే ఏంటే? ఇలాగే పెళ్లి సంతోషం ఏమీ లేకుండా మిగిలిపోవాలనుకుంటున్నావా? శివగారు నన్నుగా ఇష్టపడితేనే ఆయన లైఫ్లో భార్యగా అడుగు పెట్టాలని చూస్తున్నాను. ఎలా ఇష్టపడతారే? నేనే కదా వాళ్ళతో నీ మనసులో ఎవరో ఉన్నారని చెప్పిందాన్ని. ఇక లాభం లేదే. నీ మనసులో ఉంది శివేనని నేనే వెళ్ళి చెప్పేస్తాను. ఇప్పుడే వెళ్తాను. అమ్మా ఆగు, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి. ఎవరు కలగ చేసుకోవద్దు. నా జీవితంలో ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. అంతేకాని నువ్వు ఈ విషయాలన్నీ వాళ్లతో చెప్పి ముందు నుంచే నేనేదో వాళ్ల ముందు కావాలనే డ్రామాలాడుతున్నట్టు అనిపించేలా మాత్రం చేయొద్దు ప్లీజ్. అది నేను భరించలేను. ఆంటీ, మీ కళ్ళ ముందే తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటుంది. ఇంకా చూస్తూ ఎలా ఊరుకుంటారో మీ ఇష్టం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇది మీ కూతురు భవిష్యత్ ఆంటీ, మీరే ఆలోచించుకోండి. అమ్మా, ఇప్పుడేం చేద్దాం? అదే అర్థం కావట్లేదు. డాక్టర్ సారు, మా అర్జున్ బాబు ప్రాణానికి ప్రమాదం తప్పింది. ఇంక మీరెవరూ భయపడాల్సిన పని లేదు. మురుగనే, ఆ దైవమే మీ భర్తను కాపాడింది. లేదంటే ఇటువంటి క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడడం అసలు మామూలు విషయం కాదు. అంటే అర్జున్ని అమ్మోరే కాపాడిందా? ఈ కావేరి అన్న సౌందర్య? అమ్మా, ఇంజెక్షన్ ఇచ్చొచ్చాను. ఇంకా కంగారేమీ లేదు. రేపొద్దున కల్లా మీ ఆయన పూర్తి స్పృహలోకి వస్తారు. మీరింక హ్యాపీగా ఉండండి. అమ్మా తల్లి, నా భర్తని కాపాడినావమ్మా. నువ్వు నాకు అన్యాయం చేయలేదు. అమ్మ కావేరి, నీ అంతటి గుణవంతురాలు ఆరాధిస్తే ఏ దైవం అమ్మ కరుణించకుండా ఉంటుంది? అమ్మోరు కరుణించిన ఈ యమజ కాన్సెప్ట్ ముందు వాడి డెడ్ కూడా మారదు.